ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు హృదయపూర్వక వందనాలు. దేవుని హస్తం మీ అందరికీ సమృద్ధిగా తోడై ఉండునగాక. ఈ శుభవేళ కొద్దిసేపు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మన వ్యక్తిగత జీవితంలో ప్రతిదానికి మనం ఆశపడతాం. పిల్లలు మొదలుకొని వృద్ధాప్యంలో మరణ పంచుల్లో వెళ్ళిన వారి వరకు ఆశపడడం అనేది చావదు. కొంతమంది తిండి కొరకై, కొంతమంది బట్ట కొరకై, కొంతమంది ఆరోగ్యం కొరకై, కొంతమంది ఆస్తి కొరకై ఆశపడుతుంటారు. అయితే తప్పేమీ కాదు, అవి అనుభవించవచ్చు, సంపాదించవచ్చు. కానీ విచిత్రమైనవి ఏంటంటే మనం ఆశపడి సంపాదించింది మనకేమైనా మేలు చేస్తుందా, మనతో ఏమైనా నిరంతరం ఉంటుందా? ఈరోజు బాగా గమనిస్తే అవన్నీ మనుషులకు ఉండవలసినవే కానీ కొన్నిసార్లు నికరం లేక విలువ లేక ముగింపు కలుగుతూ ఉంటుంది. బైబిల్లో ఒక వ్యక్తి ఏం కోరుకున్నాడో, దేని కొరకు ఆశపడ్డాడో మీ జ్ఞాపకం చేస్తాను. 119వ కీర్తన 174వ వచనంలో ఇలాగున రాయబడింది. ఆ కీర్తనాకారుడు అన్నమాట వింటే నీకు నాకు ఆలోచన పుడుతుందిగా. యెహోవా, నీ రక్షణ కొరకు నేను మిగుల ఆశపడుచున్నాను. నీ రక్షణ కొరకు నేను మిగుల ఆశపడుచున్నాను. ఇందులో చక్కని మాట ఏమిటంటే నీ రక్షణ కొరకు నేను ఎదురు చూస్తున్నాను. రక్షణ అంటే కాపుదల కదా. అంటే కాపుదల లేకపోతే అన్నీ ఆశపడి తెచ్చుకున్నా మనకు బాగలేగా. ఒక్కసారి ఆగి ఆలకిస్తే మనం ఆస్తిను, జ్ఞానాన్ని, చదువును, పదవిను, ఆస్తి ఏవైనా సంపాదిస్తాం. కానీ రక్షణ లేకపోతే అతని ఆస్తి అతను ప్రాణం తీస్తే, బాగా ఆలకించండి, పదవి నీకు గండంగా మారితే, నీవు కట్టుకున్న ఇల్లు నీకు ఊపిరాడకుండా నిద్రపట్టకుండా చేస్తే, ఆశపడటం లేదు, ఆశపడటం తప్పేం కాదు, కానీ ఆశపడ్డావు. కానీ ఆశపడ నీ జీవితంలో ఆశ వలన నీ క్షేమం కలుగుతుందా? ఇదంతా ఎరిగిన ఇతగాడంటాడు, అయ్యా, వెండైనా, బంగారమైనా, ఆస్తి అయినా, ఆరోగ్యమైన ఏమి ఇచ్చినా నీ రక్షణ లేకపోతే నేను ఏది అనుభవించలేను, ఏది నేను అంతం వరకు కాపాడుకోలేను అంటూ నీ రక్షణ కొరకు నేను మిగులు ఆశపడుతున్నాను. ఆరోగ్యం ఇచ్చాడా? ఆయన రక్షణ ఉంటే ఆరోగ్యంలో అంతం వరకు ఉంటాం. ఆస్తి ఇస్తే ఆయన రక్షణ ఉంటే ఆఖరి వరకు అనుభవిస్తాం. పదవి ఇస్తే పదవికి రక్షణ ఉంటే ఆఖరి వరకు నీవు అందులో ఉంటావు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని రక్షణ ఉంటే తప్ప ఇక మిగతాది ఏదైనా శూన్యమవుతుందని, ఇది ఉంటే నా క్షేమని ఎంత ఆశపడ్డాడండి. ఈ ప్రార్థన చదివాక నాకు కూడా ఆలోచన వచ్చింది. కారణం ఏమిటో తెలుసా? మనకి ఆయన రక్షణ లేకపోతే ఇదంతా కాసేపుకి కనుమరుగైపోతుందిగా. దుష్టుడు దోచుకుంటాడుగా, తుఫాను ఎదరగొట్టినట్టుగా, అలల కొడితే అవస్థలు పడ్డట్టుగా అయిపోతుందిగా. ఈరోజు ఈ మాటలు విన్నాక ఒక్క క్షణం మీరు ఆలోచించండి. దేవుని కాపుదల నీకుంటుందా? దేవుని రక్షణ నీకుంటుందా? రెండోది ఏమంటాడు తెలుసా? నీ ధర్మశాస్త్రం నాకు చాలా సంతోషం. అంటే ధర్మశాస్త్రంలో సంతోషం అన్నిటికంటే మించింది, వెండి కంటే, పదవి కంటే, బంగారం కంటే. కారణం ఏంటో తెలుసు? ఈ ధర్మశాస్త్రం నెమ్మదిస్తుంది, ఈ ధర్మశాస్త్రం వెలిగిస్తుంది, ఈ ధర్మశాస్త్రం కృప చూపుద్ది, ఈ ధర్మశాస్త్రం నడిచేందుకు దారిగా ఉంటుంది. ఆహా, నీ ధర్మశాస్త్రం నాకుంటే చాలయ్యా. అంటే నీ వ్యక్తిగత దుష్టుల మార్గం తప్పించుకోవడానికి ఇదే కదా. నీ మార్గం వెలుగై ఉండటానికి వాక్యమే కదా. ఎంత చక్కగా రాశాడు. చివరికి ఒక మాట అంటాడు, నువ్వు నన్ను బ్రతికించుము, నేను నిన్ను స్తుతిస్తాను. అంటే అర్థం ఏమిటి? నీవు నాకు రక్షణగా ఉంటే నా జీవితంలో బ్రతుకుంటాను, కాపుదలలో ఉంటాను, క్షేమం కలిగి ఉంటాను, అభివృద్ధి చెందుతాను. అన్నిటికంటే నీ ధర్మశాస్త్రం ఉంటే చేతిలో టార్చ్ ఉన్నట్టేగా. అంటే మన పైనానికి వెలుగు ఉంటే అన్ని విషయాలు తప్పించబడుతూ జాగ్రత్తగా జిగటగలను ఊబిలో కానీ, ముళ్ళ కంపలో కానీ, జారుడు మెట్లు దగ్గర పడిపోకుండా జాగ్రత్త పడతాంగా. అందుకని నీ ధర్మశాస్త్రం నాకు సంతోషం, నీ రక్షణ నాకు అవసరం, అన్నిటికంటే నన్ను బ్రతికించువయ్యా అని చివరిలో ఒక మాట అంటాడు. నీ న్యాయ విధులు నాకు సహాయముగా ఉండాలి. అంటే దేవుని న్యాయం కుడి పక్కన ఎడపక్కన ఉంటే నీ జీవితంలో అన్యాయస్తులు ఏం చేయలేరుగా. న్యాయం నీతో ఉండాలి, న్యాయం నీ గుండెల్లో ఉండాలి.
దేవుని న్యాయం నిన్ను ఏలాలి. అబ్బాయి ఎంత చక్కని మాటలండి. ఈ రోజైనా ఈ మాటలు విని ఆయన వైపు నీవు తిరగగలిగితే చక్కని మాట. ఆయన నీకు రక్షణ దయచేసి నీ కోరిక తీర్చునుగాక. పరిశుద్ధులను ప్రేమబడిన ప్రభు వందనాలయం. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. కృప కలుగునగాక. ఓ నెమ్మది, ఓ క్షేమం, ఆరోగ్యం కావదల సమస్తాన్ని దయచి పిల్లల క్షేమం కొరకు, ఎదుగుదల కొరకు, ఆరోగ్యం కొరకు కావలసిన ప్రార్థనా జీవితం, రక్షణ భాగ్యాన్ని దయచేయండి. కష్టార్జితాన్ని దీవెనకరంగా మార్చండి. వ్యాపార వ్యవసాయాలలో తోడుగాను, ఈ రోజు నుంచి జరిగే పనుల్లోనూ నీ హస్తం తోడుగా ఉంచి మేలు చేసి దీవించుమని యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.